ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈరోజు వీడియో ఏంటంటే, జీవితం అనేటువంటి చాలా చిన్నది. ఆ యొక్క చిన్నదైనటువంటి జీవితాన్ని మనము ఎలా ఆస్వాదించాలి అనేటువంటి మన చేతిలో ఉంది. మన చేతిలో ఉన్నంత వరకు మనం దాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. చూడండి కోడి పిల్ల చూడండి, కింద ఉన్నప్పుడు పాపం అది ఓన్లీ బకెట్లోనే ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడు పైకి తీసుకొస్తే ప్రతి కుండీలో ఉన్నటువంటి ఆకులను, దాంట్లో ఉన్నటువంటి ఎత్తువాంశం తింటూ ఎంజాయ్ చేస్తుంది. మన జీవితం కూడా అంతే, కొన్నిసార్లు సంతోషంగా ఉంటుంది, మన కొన్నిసార్లు విచారంగా ఉంటుంది. ఎలా ఉన్నదాన్ని మనము స్వీకరించాలి, అప్పుడే అది జీవితం అవుతుంది కదా. ఎంత బాగా అనిపిస్తుంది ఇలా ప్రకృతిలోకి వచ్చామనుకోండి, మైండ్ తెలియనటువంటి పాజిటివ్గా, చాలా హ్యాపీగా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఈ యొక్క మొక్కలు, ఆ యొక్క పక్షుల సౌండ్లు, ఆ యొక్క చల్లటి గాలి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది. అసలు మనసుకి ఏదో తెలియనటువంటి బాధలో ఉన్నా కానీ పైకి వచ్చాము అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అయితే ఇప్పుడు పైకి వచ్చాను, అఖిల్ని స్కూల్కి అయితే పంపించేసి లంచ్ ఇచ్చేసి వచ్చాను. ఇంకొకదాన్నే ఉన్నాను కదా, బోర్ అనిపించింది. వీడియో షూట్ చేసుకుందామా అనుకున్నాను, కింద ఎందుకో నచ్చలేదు. 2 సార్లు పైకి వచ్చాను, వర్షం పడింది, మళ్ళీ కిందికి వెళ్ళి బట్టలు తీసేసాను, మళ్ళీ పైకి వచ్చాను అనమాట. ఏదో వీడియో తీయాలనుకున్నాను కానీ ఏదో కాన్సెప్ట్ అనుకున్నది ఇంకేదో సైడ్ పోతుంది. మీలో ఎంతమందికి మొక్కలు అంటే ఇష్టం, నేచర్ అంటే ఇష్టం? కమెంట్ సెక్షన్ చెప్పండి. నాకైతే నేచర్ అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం నేచర్? నేచర్ అనేటువంటిది మనకి మనకు ప్రసాదించినటువంటి ఒక వరం. దాన్ని మనము ఎలా ఉపయోగించుకుంటే అది అంత బాగుంటుంది. ఇప్పుడు ప్రకృతి విపత్తులు రావడానికి కారణం మనమే కదా, ప్రకృతిని పాడు చేయడం వల్లనే కదా. ప్రకృతిని కాస్త కాపాడుకున్నాం అనుకోండి, ఇలాంటి ప్రకృతి విపత్తులు రాకుండా ఉంటాయేమో అనిపిస్తుంది నాకు. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు మొక్కలలో ఏ మొక్కలు అంటే ఇష్టం? అవి మనం చేత్తో మనంతట మనం పెట్టి వాటికి పువ్వులు కాయలు వస్తాయి చూడండి, అప్పుడు ఇచ్చేటువంటి ఆనందం వేరుగా ఉంటుంది. వేరే వాళ్ళు ఎవరో పెట్టినట్టు మొక్క దగ్గరికి వెళ్ళి మనం పువ్వులు తెంపుకుంటే, కాయలు తెంపుకుంటే ఆ తృప్తి వేరుగా ఉంటుంది. మనం కొనుక్కొచ్చుకున్నప్పుడు వచ్చేటువంటి తృప్తి వేరుగా ఉంటుంది కదా. ఏదైనా కానీ మనంతలో మనం చేసుకుంటాం చూడండి, ఆ యొక్క తృప్తి సూపర్గా ఉంటుంది. ఇదిగోండి ఇలానైతే కనకాంబరాలవి ఈ యొక్క కాడలు ఎన్నైతే కట్ చేసి అలా వేసేసాం అనుకోండి, అలా చిన్న చిన్న మొలకలు వస్తాయి అనమాట. అవి కొంచెం పెద్దగా అయిన తర్వాత నేను ప్రతి కుండీలోని ఇలా మనము కిచెన్ కంపోస్ట్ బిన్స్ ఉన్నాయి కదా, ఆ యొక్క కిచెన్ కంపోస్ట్ బిన్స్లోనైతే ఇలా నేను కనకాంబరాల మొక్కలు పెట్టేసుకుంటాను. ఇదిగోండి, ఇది 1 లీటర్ బాటిల్లో పెట్టేసుకున్నాను. ఎంత మంచిగా వచ్చింది, పిందెలు రావడానికి రెడీగా ఉంది. మన జీవితం కూడా అంతే, చిగురిస్తూ ఉంటుంది, కొన్నిసార్లు వాడిపోతూ ఉంటుంది. వాడిపోయినా చిగురించినా కానీ ప్రతిదానికి ఏదో ఒక కారణం అయితే ఉంటుంది కదా. మొక్క ఎండిపోయిందంటే దానికి నీళ్లు పోకపోవడమైనా ఉండాలి, ఎరువులు వేయకపోవడమైనా ఉండాలి, ఎక్కువ ఎండలు కొట్టడమైనా ఉండాలి, ఎక్కువ వానలు పడమైనా ఉండాలి. ప్రతిదానికి కారణం ఉంటుంది కదా. జీవితం కూడా అంతే. ఇదిగోండి మొక్కకి పురుగు వచ్చింది, మన జీవితంలో కూడా కష్టాలు వస్తాయి, అవి కూడా గసంటియే. ఇదిగోండి ఈ యొక్క వర్షాలు ఎక్కువగా పడ్డప్పుడు అయితే ఈ యొక్క గోరింటాకు మొక్కకి ఇలా బాగా వస్తుంది. దీనికి వేరే గోరింటాకు చూసావు బాగానే ఉన్నాయి, దీన్ని చూసేసరికి వచ్చేసింది. ఆకులు మంచిగా వస్తాయి కానీ ఇలాంటి పెస్ట్ వస్తుంది, ఇంకా ఆకులు అంతా ఖరాబ్ అయిపోతాయి. ఇది చాలా రోజుల తర్వాత ఇలా ముక్కల మధ్యలో వదిలేసా. మొన్న కూడా తీసుకొచ్చాను కానీ ఆ రోజు అక్కడే వదిలేసా, ఈరోజు ఇక్కడ దాకా తీసుకొచ్చాను. ఎంత పెద్దగా చూడండి. కొన్నిసార్లు అనిపిస్తుంది, మనం మనుషులకి ఎంత సేవ చేసినా వేస్ట్. వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళనే వాళ్ళు ఇష్టపడతారు, మనము వాళ్ళకి ఎంత కష్టపడి చేసినా ఇష్టంగా చేసినా మనం నచ్చదు. అదే ఇవి ఉన్నాయనుకోండి, మొక్కలైనా జంతువులైనా, వాటికి కాస్త పిడికిన అన్నం పెడితే చాలు, అవన్నీ ఉన్నన్ని రోజులు మనం రాగానే వీళ్ళు నా వాళ్ళు అనేసి కూత కూస్తుంది. ఇప్పుడు ఇవి 2 ఉన్నాయి, నేను మా చిన్నోడు వస్తే అవి ఎంత బాగా ఇట్లా పిలుస్తూ ఉంటాయి. అదే మా అత్తయ్య వాళ్ళు వచ్చారనుకోని రావు. ఏంటిది, మనం వేటిని ప్రేమిస్తాం అవి మళ్ళీ మనకి తిరిగి ప్రేమనే ఇస్తాయి కదా. ఇక ఎంత మంచిగా వచ్చి అయితే ఈరోజు నేను మొక్కల్లో ఏం పని చేద్దామని వచ్చానంటే, పైకి మొక్కలకు మట్టి కొంచెం లూజ్ చేసి ఎరువు వేసుకుందామని. అంటే పచ్చిమిరపకాయలు రావడం అయితే దా దా దా
ఇదా ప్రకృతిని చూస్తే అది కూడా ఎంజాయ్ చేస్తున్నాయి, ఎంజాయ్ చేయనిద్దాం. ఇంత పచ్చటి గాలిలో ఎప్పుడు ఉండవు కదా, చల్లటి గాలిలో హాయిగా ఉన్నాయి. ఇదిగోండి ఇవి విత్తనాలు అన్నమాట. ఇవి పారిజాత మొక్క యొక్క విత్తనాలు. ఈ వీటిని మనం మట్టిలో వేసేసామనుకోండి, ఇవి మళ్ళీ మనకి కొత్త మొక్కలుగా కన్వర్ట్ అవుతాయి. కొత్త మొక్కగా కన్వర్ట్ అవ్వడానికి అవే రీజన్. ఇదిగోండి అప్పుడు ఎండలు బాగా వస్తున్నాయి, అప్పుడే మళ్ళీ ఎండ బాగా ఉంటుంది. మట్టి డ్రై అయిపోయింది. పొద్దున మొక్కలకైతే నేను పుల్లటి మజ్జిగ నీమ్ ఆయిల్ స్ప్రే చేశాను. ఇదిగోండి మట్టి డ్రై అయిపోతే అలా మనకి వేసినటువంటి డ్రైన్ హోల్ నుండి తొందరగా నీళ్ళు కిందకి వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు అన్ని మొక్కలు కూడా వాటరింగ్ చేసుకుందాము. పొద్దున వాటరింగ్ చేద్దాం మట్టి తడి తడిగానే ఉంది అనుకున్నా, మళ్ళీ ఇప్పుడు ఎండ బాగుంది కదా. ఇవ్వండి ఇప్పటిదాకా మళ్ళీ చినుకులు వచ్చినాయి, మళ్ళీ వాన వచ్చింది. ఇవ్వండి పచ్చిమిర్చికి ఇలా పురుగు వస్తుంది అనమాట. అందుకోసం పొద్దున పుల్లటి మజ్జిగ నీమ్ ఆయిల్ స్ప్రే చేశాను అనమాట. పుల్లటి మజ్జిగ నీమ్ ఆయిల్ యూజ్ ఏంటి అంటే మొక్కకి పెస్ట్ రాకుండా ఉంటుంది నీమ్ ఆయిల్ వల్ల. పుల్లటి మజ్జిగ వల్ల వచ్చినటువంటి పూత అనేటువంటి రాలిపోకుండా అది కాయగా కన్వర్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. వద్దా చిన్న అయితే పచ్చిమిర్చి ఆకలి ఎంత ఇష్టమో. పైకి వచ్చేకి అది నేచర్ ఎంజాయ్ చేస్తూ కూర్చునే రెండు మంచిగా బకెట్స్ పైన, కుండీల పైన ఇంత మంచిగా కూర్చున్నాయి చూడండి. దొండ పూలతో మళ్ళీ మంచిగా వస్తుంది. చెప్పా కదా దొండ పూత కూడా మంచి రావాలి, ఇలా కొమ్మ కత్తిరించి చేసుకోవాలని. ఇవన్నీ ఇలా వస్తాయి కదా, వీటికి మళ్ళీ సపోర్ట్ ఇచ్చేసుకోవాలి, అప్పుడు మంచిగా వస్తాయి అన్నమాట. ఇలా మనం ఎలాగో తీగలు కట్టి ఉంటాయి కదా, ఇంకొకసారి ఎక్కడైనా ఒకసారి టర్న్ చేసుకోవాలి. అవి పాకడానికి సపోర్ట్ వస్తేనే మొక్క ఏంటి గ్రోత్ వస్తుంది, లేదంటే అక్కడికే ఆగిపోతుంది అన్నమాట. ఇలా మనం వచ్చిన వల్ల ఈ యొక్క క్రీపర్స్ ఇలా సెట్ చేసుకుంటా ఉండాలి. ఇదిగోండి ఈ మొక్క కూడా డల్ అయిపోయింది. అన్ని మొక్కలకైతే వాటరింగ్ చేద్దాము. ఇదిగోండి నల్లేరు అయితే, ఇదిగోండి నల్లేరు మొక్క, పుదీనా అయితే మంచి కట్ చేసుకున్నాను నిన్ననే. డ్రాగన్ మొక్కలు ఏంటో చాలా బాధేస్తుంది. ఇదిగోండి ఇది రోజు ఫ్లవరింగ్ వస్తుంది, ఇది పువ్వు వీచుకుంటుంది. యాక్చువల్గా 5 పువ్వులు పోయినాయి ఈ కొత్త మొక్కకు వచ్చినవి. ఇదిగోండి వాడిపోయినాయి చూడండి 3. దీనికి రావాలి, ఎప్పుడు వస్తుందో. అక్కడ కూడా ఇంకొక 2 ఉన్నాయి. ఇంకొన్ని మొన్న ఒక 2 విచ్చుకున్నాయి ఫ్లవర్స్, ఇంక ఇవి 2, అక్కడ 3 పువ్వులు విచ్చుకోవడానికి రెడీగా ఉన్నాయి. ఇంకెంత పువ్వులు రావస్తలేవు ఇంకా. అవి వచ్చినప్పుడు ఒక్కసారి కంటిన్యూగా వస్తాయి, తర్వాత మళ్ళీ మధ్యలో బ్రేక్ ఇస్తాయి. ఇంకొన్ని పచ్చిమిరపకాయలన్నీ పండు వారుతా ఉన్నాయి. ఈరోజు అన్ని మొక్కల్లో మట్టిని లూజ్ చేసేసుకుందాం. మందారాలు అయితే మంచిగా వస్తున్నాయి. ఈరోజు పొద్దున ఏం చేసా అంటే మందారాలు తర్వాత మెంతులు మిక్సీ పట్టేసి కొబ్బరి నూనెలో వేసి మంచిగా కాసేపు మరిగించాను. జుట్టు బాగా ఊడిపోతుంది, అందుకనే మందారాలు అయితే బాగా పనిచేస్తే చెట్టు కూడా డ్రై అయిపోయింది.